సార్ పికప్ చేశాడంటే గెలిచినట్టే. జడ్జిలు కూడా అతను చెప్పే లా పాయింట్లకి బుర్ర. నువ్వు మామయ్యకి బెయిల్ తీసుకురావాలి, సమజైందా? పంచాయతీలు ఉండవు. ఏమైంది? కూర మాడింది, వాసన వస్తుంది, తెలుస్తలేదా? దాని గురించి నా ఆలోచన. ఇక్కడుండి ఆలోచించే ఇంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు పక్క నుండి చూసుకోవాలి కదా. నా పడకపోయేసరికి బాధపడుతూ ఉండుంటారు. నువ్వంటే ఇష్టం కదా. ఒంటరిగా అనిపిస్తుంది. సత్య, జరిగితే అంతకన్నా కావాల్సిందేముంటుంది చెప్పు? ఏంది? అది కాదత్తమ్మా, పాపం సత్యకి మనసు బాలి. ఎవరేం చేస్తున్నారు అని అడుగుడు తప్ప నీకు వేరే పనేం లేదా? అత్త మామ రాక్షసులని చెప్తుంది. నీ మొగుణ్ణి నువ్వేందో తెలుసుకున్నాడు కాబట్టి ఇగో గిన్ని దినాలు మాయ మాటలు చెప్పి బాపు కోసం ఏమైనా చేస్తాడు. ఆ సంగతి మీ నాయన సంగతి మర్చిపోయి బుద్ధిగా పడు. మొదలు పెట్టండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మనిషి ఒక హత్య చేసి బోన్లో నిలబడ్డాడు. చెయ్యలేదు. ఏదో ఎమోషన్లో వచ్చింది. ఇంకోసారి రిపీట్ అయితే బయటికి పంపాల్సి ఉంటుంది. ఈ హంతకుడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది కాబట్టి అతని బెయిల్ నిరాకరించాల్సిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నారు. ఒకసారి విశ్వనాథం గారి మొహం చూడండి. ఆయన కళ్ళలో కనిపించే బాధ చూడండి. కళ్ళలో బాధను బట్టి కాదు, సాక్ష్యాలను బట్టి. గత కొన్ని రోజులుగా విశ్వనాథ్ గారి కూతురులని ఎంతో ఇబ్బంది పెట్టాడు. వాళ్ళ జోలికి రాకుండా ఉండాలంటే ఈ విషయం గురించి మాట్లాడడానికి ముద్దాయి హతుడిని ఒక చోటికి రమ్మన్నాడు. ముద్దాయి ఆత్మరక్షణ చేసుకునే క్రమంలో హతుడు మేడపై నుంచి. ఇదంతా బెయిల్ కోసం అల్లిన కట్టు కదా యువర్ ఆనర్. నిజమేంటో పోస్ట్ మార్టం. యువర్ ఆనర్, స్వయంగా లొంగిపోయిన వాడు బెయిల్ కోసం ఎందుకు ప్రయత్నిస్తాడు యువర్ ఆనర్? థ్యాంక్ యూ మిలాడ్. అసలేం జరిగింది? ఎంతసేపు ఆలోచిస్తున్నారు అంటే చేసిన తప్పుని ఎలా కవర్ చేసుకోవాలో. దయచేసి ముద్దాయిని మాట్లాడనివ్వండి. మీరెవరి మాటలు వినకండి, పట్టించుకోకండి. నేను చేసిన నేర ముద్దాయే ఒప్పుకుంటున్నాడు. నాన్న ఎందుకు ఇలా చేస్తున్నారు? నీకే కష్టమవుతుంది. నీకేంది? ఫోన్ లిఫ్ట్ చేయనీకనే కష్టమవుతుంది. ఎవరో అయితే నా కాళ్ళు ఎందుకు వణుకుతాయి? రేయ్, హడాడికెందుకు వచ్చిండ్రా? మీరేమో పీక పిసకమంటారు,
ఆఫీసర్ ఊపిరి ఇస్తున్నావా? ఇస్తే మీరు నా ఊపిరి తీస్తారు. ఆ మాత్రం గోడ మీద పిల్లిలా దాటేశాను. దయచేసి అనుకున్నాను. నేను ఎప్పుడు ఎవరు దిక్కుంటానో నాకే తెలియదు. నువ్వెట్లా అనుకున్నావు? నా పెళ్ళా పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారని ఇంత మర్యాదగా చెప్పారు. మా క్లయింట్తో మరి అంతగానం చెమట్లు పడుతున్నాయింది. ప్లాన్ ఏంది? ఏముంది, ఇక జనగణమనే కంటే గట్టిగా వాదించే లాయర్ని పెట్టుకుంటే మంచిదేమోనని. రక్షణ కోసమే మీ నాన్న అలా చేశాడని కోర్టుని ఒప్పించొచ్చు. మంచి లాయర్ని పెట్టుకుంటే అంత మంచి. లేదు, నేను కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు. వాళ్ళ నాన్నకి బెయిల్ రాలేదని తెలిస్తే పాపం చాలా బాధపడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? పాపు పంతులతో దేవుడు తనకు పోయాడు, లేకుంటే ఆయనకే స్పాట్ పెడుతుండే. ఓ ఎందుకట్లా? అని వాసన వాసి కట్టినరు. జనం తాకిడి ఎక్కువైంది. అందుకే కదా తోట ఇప్పటికిప్పుడు చెప్తే ఎట్లయ్యా? దగ్గరుండి చూసుకోనీకి నేను అన్నా ఉన్నాం కదా. ఊకో అయ్యా, నువ్వెప్పుడు ఇంతే. పిల్లల ముందే పరువు తీస్తావు. ఊరుకో ఇక. నా ముచ్చట పక్కన పెట్టు గాని. అయితే రే పిల్లలకు వచ్చుడేనా? లేచి జనం తాటి ఇటు మార్పించిన అంతనే. బాపు మస్తు ఖుషిగున్నాడు. అమ్మ మీద జోరుగా జోకులేస్తుండు. నా జాతకం ప్రకారం కొత్తింట్ల కొడుకు కోడలతో పూజ చేయిస్తే బాగా. నా ఇజ్జత్ ఏం కావాలి? ఎందుకురా గంతగనం నారాజ్ అవుతున్నావా? తో చేపిస్తున్నా. వస్తాడా? తెలిసిందే చెప్పు. పూజతో పాటు లంచ్ ఏర్పాట్లు చేసే బాధ్యత కూడా తనదేనని. ఇంకా పొద్దు ప్రెస్సోలో ముందు మాట్లాడినట్టు నా గురించి గొప్పగా చెప్పు. అంటే అనకుండా ఏం సొంచాయిస్తున్నవే? ఇచ్చిన నువ్వు కూడా నీ పెళ్ళానికి చెప్పు. నువ్వేమైనా అనయ్యా, నీ చిన్న కోడల్ని గంతగనం నెత్తికెక్కించుకున్నాడు నాకేం లీడర్ చేస్తారు కదా, గట్లనే కాళ్ళు ఒక తాను నిలబడని చిన్న కోడలికి ఏం తెలివితేటలు. ఇంట్లోనే రాజకీయం చేసినావు. నీ మామ నుంచి మీరే ఈ కేసు గెలిపించాలి సార్. బ్రతుకు మీద ఆశ ఉన్న వాళ్ళెవరు ఈ కేసు ఒప్పుకోరు. ఏ తప్పు ఆయన ఒప్పుకున్నారు.